ఎస్ గురుజీ. సార్ నా ఎస్ గురుజీ. ఎక్కువ మందికి అర్థం చేపియచ్చు అనమాట, చూపించి ఇంతమంది ఎలిజిబుల్ అయ్యారు సార్ ప్రోగ్రామ్ చూడండి, మళ్ళీ మీరెందుకు కావద్దని కూడా మనం క్లారిటీ ఇవ్వచ్చు. ఓకే, ఎస్ గురుజీ. సాయి నాయక్ సార్ ఎలిజిబుల్ అయ్యారనమాట 25th యానివర్సరీకి. బిగ్ కంగ్రాచులేషన్స్. బిగ్ కంగ్రాచులేషన్స్. రైట్, బిగ్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ రవికుమార్ సార్ 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. రవి సార్. కంగ్రాచులేషన్ మల్లికార్జున్ సార్ 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. మల్లికార్జున్ సార్. కంగ్రాచులేషన్స్ మల్లికార్జున సార్. గ్రేట్ కంగ్రాచులేషన్స్ వేముల దివ్య మేడం 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ దివ్య మేడం. గ్రేట్ కంగ్రాచులేషన్స్ శివప్రసాద్ సార్ 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. గ్రేట్ కంగ్రాచులేషన్ నానిబాబు గారు 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. గ్రేట్ కంగ్రాచులేషన్ శ్యామ్ కుమార్ సార్ 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. గ్రేట్ కంగ్రాచులేషన్ శంకర్ సార్ 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. గ్రేట్ కంగ్రాచులేషన్స్ రేఖా మేడం 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. గ్రేట్ కంగ్రాచులేషన్ శ్రీనివాస్ సార్ 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. గ్రేట్ కంగ్రాచులేషన్ శిరీష మేడం 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. గ్రేట్ కంగ్రాచులేషన్ చెన్నారెడ్డి సార్ 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. గ్రేట్ కంగ్రాచులేషన్స్ రామరెడ్డి సార్ 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. గ్రేట్ కంగ్రాచులేషన్స్ నాగమణి మేడం 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. గ్రేట్ కంగ్రాచులేషన్స్ లీడర్స్ రిపీట్ అవుతున్నాయి కొన్ని. ఓకే, గ్రేట్ కంగ్రాచులేషన్ కాజా సార్ 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. గ్రేట్ కంగ్రాచులేషన్ సయ్యద్ సార్ 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. గ్రేట్ కంగ్రాచులేషన్స్ రాముల్ సార్ 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. గ్రేట్ కంగ్రాచులేషన్స్ హర్షవర్ధిని మేడం 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. గ్రేట్ కంగ్రాచులేషన్స్ రాజమ్మ మేడం 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. గ్రేట్ కంగ్రాచులేషన్స్ బాలకృష్ణ సార్ 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. గ్రేట్ కంగ్రాచులేషన్స్ ఉప్పలాయ్ సార్ 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. గ్రేట్ కంగ్రాచులేషన్స్ సంధ్య మేడం 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. గ్రేట్ కంగ్రాచులేషన్స్ మంజులా మేడం 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. గ్రేట్ కంగ్రాచులేషన్స్ శివరాములు సార్ 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. గ్రేట్ కంగ్రాచులేషన్స్ రామంజమ్మ మేడం 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. గ్రేట్ కంగ్రాచులేషన్ కృష్ణ సార్ 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. గ్రేట్ కంగ్రాచులేషన్స్ నర్సమ్మ మేడం 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. గ్రేట్ కంగ్రాచులేషన్స్ పవన్ మేడం 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. గ్రేట్ కంగ్రాచులేషన్స్ మొగులమ్మ మేడం 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. స్టూడెంట్ లీడర్స్ మేడం ఓకే, ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా ఎలిజిబుల్ అయిపోయిందంటే ఆమె నిలబెట్టుకోవాలి, నాకంటూ ఓకే తక్కువ ఏం లేదన్న ఒక కాన్ఫిడెన్స్ తో ఫోకస్ చేస్తుంది అనమాట. ఓకేనా, అంత కాన్ఫిడెంట్ గా అచీవ్మెంట్ తీసుకుంటుంది. వాళ్ళందరూ కూడా రికమెండేషన్ తో అవ్వలేదు. ఎస్, రికమెండేషన్ ఏం లేదు ఇక్కడ. ఓకే, అండ్ అంటారు కదా లంచాలు ఇచ్చేది ఏం లేదు. మెయిన్ గా ఐడియల్ కొట్టించి కాన్ఫిడెంట్ గా ఫోకస్ చేస్తూ ఈ విధంగా అచీవ్ అవుతుంది మొగులమ్మ మేడం. గ్రేట్ కంగ్రాచులేషన్స్. రైట్, అబ్దుల్ సార్ గ్రేట్ కంగ్రాచులేషన్స్ 25th యానివర్సరీ. గ్రేట్ కంగ్రాచులేషన్స్ నరసింహారెడ్డి సార్ 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు.
గ్రేట్ కంగ్రాచులేషన్స్ పర్వతాలు సార్ 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. Congratulations, Parvatalu sir. పర్వతాలు సార్. గ్రేట్ కంగ్రాచులేషన్స్ మల్లేష్ సార్ 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. Congratulations, Mallesh. మల్లేష్ సార్. గ్రేట్ కంగ్రాచులేషన్స్ మల్లేష్ సార్ 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. Congratulations, Mallesh. మల్లేష్ సార్. గ్రేట్ కంగ్రాచులేషన్స్ లూకాయ్ సార్ 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. Congratulations, Lukaya sir. గ్రేట్ కంగ్రాచులేషన్స్ రాముడు సార్ 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. Congratulations, Ramudu sir. రాముడు సార్. గ్రేట్ కంగ్రాచులేషన్స్ నర్సయ్య సార్ 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. Congratulations, Narasimha sir. గ్రేట్ కంగ్రాచులేషన్స్ శేఖర్ సార్ 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. Congratulations, Shekhar sir. గ్రేట్ కంగ్రాచులేషన్స్ మొహిదీన్ బాషా సార్ 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. Congratulations, Mohiddin Basha sir. మొహిద్దీన్ బాషా సార్. గ్రేట్ కంగ్రాచులేషన్స్ నరసింహ సార్ 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. Congratulations, Narasimha sir. గ్రేట్ కంగ్రాచులేషన్స్ రహీం సార్ 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. Congratulations, రహీం సార్. గ్రేట్ కంగ్రాచులేషన్స్ ముస్తఫా సార్ 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. Congratulations, ముస్తాఫా సార్. గ్రేట్ కంగ్రాచులేషన్స్ సువర్ణమ్మ మేడం 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. Congratulations, మేడం. గ్రేట్ కంగ్రాచులేషన్స్ సరోజ మేడం 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. Congratulations, సరోజ మేడం. గ్రేట్ కంగ్రాచులేషన్ గాయత్రి మేడం 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. Congratulations, గాయత్రి మేడం. గ్రేట్ కంగ్రాచులేషన్స్ గోవిందమ్మ మేడం 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. Congratulations, గోవిందమ్మ madam. మేడం. చూడండి మేడం కూడా హౌస్ వైఫే, నార్మల్ గా కూలి పనులు అట్లా చేసుకునేటువంటి ఆమె మరి షూట్ ఎంత మంచిగా ప్రాపర్ గుట్టించుకున్నా చూడండి. Yes, Guruji. టైగర్ లాగా నిలబడింది. Yes, Guruji. ఓకే సూపర్. గ్రేట్ కంగ్రాచులేషన్స్ బుజ్జి మేడం 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. Congratulations, Bujji madam. బుజ్జి మేడం. గ్రేట్ కంగ్రాచులేషన్ చందన మేడం 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. Congratulations, Chandana madam. గ్రేట్ కంగ్రాచులేషన్ రూతర్ఫర్డ్ సార్ 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. రూతర్ఫర్డ్ సార్. గ్రేట్ కంగ్రాచులేషన్ పద్మా మేడం 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. పద్మా మేడం. గ్రేట్ కంగ్రాచులేషన్స్ బాలాజీ సార్ 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. Congratulations, బాలాజీ సార్. గ్రేట్ కంగ్రాచులేషన్ సీను సార్ 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. Congratulations, శ్రీను సార్. గ్రేట్ కంగ్రాచులేషన్స్ లింగయ్య సార్ 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. Congratulations, లింగయ్య సార్. గ్రేట్ కంగ్రాచులేషన్ శ్రీలత మేడం 25th యానివర్సరీ ఎలిజిబుల్ అయ్యారు. Congratulations, శ్రీలత మేడం. గ్రేట్ కంగ్రాచులేషన్స్ విజయలక్ష్మి మేడం 25th యానివర్సరీ ఎలిజిబుల్ అయ్యారు. Congratulations, విజయలక్ష్మి మేడం. గ్రేట్ కంగ్రాచులేషన్స్ ఎం రాములు సార్ 25th యానివర్సరీ ఎలిజిబుల్ అయ్యారు. Congratulations, రాములు సార్. గ్రేట్ కంగ్రాచులేషన్స్ ప్రకాష్ సార్ 25th యానివర్సరీ ఎలిజిబుల్ అయ్యారు. Congratulations, ప్రకాష్ సార్. గ్రేట్ కంగ్రాచులేషన్స్ సతీష్ కుమార్ సార్ 25th యానివర్సరీ ఎలిజిబుల్ అయ్యారు. Congratulations, రైట్ ఇప్పటి వరకు ఇవి వచ్చాయి, ఇంకా నెక్స్ట్ మిగతా వస్తున్నాయి. ఓకే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇంకెవరైనా అంటే ఒక నిమిషం. Guruji. రైట్ ఓకేనా గురు? ఎస్ మేడం. కంగ్రాచులేషన్స్ రమాదేవి మేడం 25th యానివర్సరీ ఎలిజిబుల్ అయ్యారు. Congratulations, కంగ్రాచులేషన్స్ రమాదేవి మేడం. గ్రేట్ కంగ్రాచులేషన్స్ కవిత మేడం 25th యానివర్సరీ ఎలిజిబుల్ అయ్యారు. Congratulations, కవిత మేడం. గ్రేట్ కంగ్రాచులేషన్స్ నరసింహారెడ్డి సార్ 25th యానివర్సరీ ఎలిజిబుల్ అయ్యారు.
Big Congratulations, Congratulations, Narasimhareddy sir. Narasimhareddy sir. గ్రేట్ కంగ్రాచులేషన్స్. రాధిక మేడం 25th యానివర్సరీ ఎలిజిబుల్ అయ్యారు. Big Congratulations, Congratulations, Radhika Radhika madam. madam. గ్రేట్ కంగ్రాచులేషన్స్. శోభా మేడం 25th యానివర్సరీ ఎలిజిబుల్ అయ్యారు. Big Congratulations, Congratulations, Shobha Shobha madam. madam. రిపీట్ అయింది మేడం. గ్రేట్ కంగ్రాచులేషన్స్. భూదేవి మేడం 25th యానివర్సరీ ఎలిజిబుల్ అయ్యారు. Congratulations, Congratulations, Bhudevi madam. గ్రేట్ కంగ్రాచులేషన్స్. శశిరేఖ మేడం 25th యానివర్సరీ ఎలిజిబుల్ అయ్యారు. Big Congratulations, Shreya Shreya madam. ఇంతే ఉన్నాయి గురుజీ. ఓకే మేడం. నరేష్ సార్ది చూపించలేదు. ఒకటి ఉంది. నరేష్ ఒకటి సార్. ఉంది. నరేష్ సార్ది చూపించు. గ్రేట్ కంగ్రాచులేషన్స్. సార్ ఒకటి ఉంది గురుజీ. ఎస్ నరేష్ నాయక్ సార్ కంగ్రాచులేషన్ 25th యానివర్సరీ ఎలిజిబుల్ అయ్యారు. Congratulations, Narasimhareddy Narasimhareddy sir. sir. నరేష్ సార్. ఇంతే ఉన్నాయి గురుజీ. ఓకే ఓకే మేడం సూపర్. గట్టే క్లాప్స్. ధన్యవాదాలు ఇచ్చినందుకు. ఇంకా చాలా వస్తున్నాయి. ఓకే ఇవన్నీ కూడా మళ్ళీ షేర్ చేద్దాం. ఎస్ గ్రేట్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ భాస్కర్ రెడ్డి సార్ 25th యానివర్సరీ. Congratulations, Bhaskar Reddy sir. Congratulations, Bhaskar Reddy sir. Thank you, Mom. గ్రేట్ కంగ్రాచులేషన్. అండ్ ఇప్పుడు ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళు మాట్లాడొచ్చు అనమాట. ఒకరిద్దరు మాట్లాడండి. అంతలోపు ఇంకా మిగతా వాళ్ళకి కూడా ఓకే షేర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎనీబడి ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో బేసిక్ లెవెల్లో హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడవచ్చు. అన్మ్యూట్ చేసే ప్రయత్నం చేయండి కోర్సులో ఉన్న వాళ్ళు. రైట్ భాస్కర్ రెడ్డి సార్ మాట్లాడండి. మావజీ థ్యాంక్ యూ మావజీ. కోటి ధన్యవాదాలు మావజీ అవకాశం ఇచ్చినందుకు. సో నిజంగా 25th యానివర్సరీ అనేది సూపర్ మావజీ. ఎందుకంటే 1 lakh పీపుల్ డైరెక్ట్ సెల్లర్స్ ఒక చోట మీట్ అవుతున్నారంటే వన్ అండ్ ఓన్లీ సేఫ్ షాప్ వల్ల మాత్రం అవుతుంది మావజీ. సో బయట ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కూడా 1 lakh పీపుల్ని ఒక చోట గ్యాదర్ చేయాలంటే కూడా సో ఏ అయితే ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ఇప్పుడు దాకా కూడా ధైర్యం చేయలేకపోయినా మావజీ. బట్ వన్ అండ్ ఓన్లీ సేఫ్ షాప్ మాత్రమే 25th యానివర్సరీకి ఇంత ధైర్యం చేసి ముందుకు వచ్చిందంటే మన దగ్గర ఉన్నటువంటి ఎథిక్స్ అయినటువంటి అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ప్రాపర్ గైడ్ లైన్స్ ప్రకారంగా మనం ఫాలో అవుతూ ఉంటాము. అండ్ వచ్చిన అసోసియేట్స్ కూడా పర్ఫెక్ట్గా ఆలోచించే విధానంలో ఉంటారు కాబట్టి మన గ్రేట్ మెంటర్స్ అంతా డెసిషన్ తీసుకున్నారు మావజీ. అండ్ గ్రేట్ డైరెక్టర్స్ కూడా ఒకసారి గట్టిగా కంగ్రాచులేషన్స్ అండ్ క్లాప్స్ చెప్పొచ్చు మావజీ. అండ్ నాకు అర్థమయ్యేది ఒకటే మావజీ. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట చాలా మందికి నమ్మకాలు అనేవి మనీ రొటేషన్ కంపెనీస్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ నమ్మకం పెట్టలేకపోతున్నారు. బట్ ఎప్పుడైతే నేను అక్కడికి వెళ్ళి ఆ 25th యానివర్సరీ తరపున నుంచి 1,00,000 మందితోటి జరిగిన మీటింగ్ అటెండ్ చేసి సో ఇదిగో నేనే లైవ్లో ఎంతమందిని చూశాను అని చెప్పేసి చూపించగలిగాను అంటే సో ఎవరైతే నమ్మకం లేకుండా కూడా ఇంకా ఉంటారో వాళ్ళు 100% ఇందాక మీరు చెప్పినట్లుగా కంపల్సరీ నమ్మి డీడీ ఇచ్చే పాసిబిలిటీ అయితే ఉంటుంది అనేది అర్థమైంది మావజీ. సో అందుకోసం ఫస్ట్ ఎలిజిబిలిటీ నేను తీసుకున్నాం మావజీ. అండ్ నా డౌన్ టీంలో కూడా ఎలిజిబిలిటీస్ అనేవి ఆల్రెడీ రెడీ చేస్తున్నాం మావజీ. 80% కూడా చేస్తాం మావజీ. థ్యాంక్ యూ మావజీ. రైట్ సార్ సూపర్. నెక్స్ట్ ఎస్ గురుజీ 1,00,000 మంది ప్రోగ్రామ్తో జరుగుతున్న 25th యానివర్సరీ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో మన సేఫ్ షాప్లో ఈరోజు దీనికోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు అనమాట బయట. రియల్గా చెప్పాలంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టుకుని సరే రావడానికి కూడా రెడీగా ఉంటారు బయట. అలాంటి ప్రోగ్రామ్ని ఈరోజు కంపెనీ మనకు ఈరోజు ఒక ఐడి రూపంలో ఇచ్చేస్తుంది. ఐడి మనం చేశాక కూడా మళ్ళీ దానిలో వచ్చే బీవీని మనకి ఈరోజు ఎలా ఎలా యాడ్ చేస్తుంది అంటే ఇన్కమ్ రూపంలో యాడ్ చేస్తుంది, లెవెల్ రూపంలో యాడ్ చేస్తుంది, ర్యాంక్ రూపంలో యాడ్ చేస్తుంది. అండ్ మనకి ఈరోజు ఈ బిజినెస్లో డైమండ్ అవార్డ్ రూపంలో యాడ్ చేస్తూ మళ్ళీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకి ఈరోజు 1,00,000 మంది ప్రోగ్రామ్తో కలిసే విధంగా మనం ఈరోజు చేస్తుంది. కాబట్టి నిజంగా ఇది అదృష్టం అని అనుకోవాలి. కాబట్టి దీనికి ఎలిజిబుల్ 100% ప్రతి ఒక్కరు అవ్వాలనే కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు అవ్వాలి. ఎందుకంటే ఇది అసలు మెమరబుల్ డే అవుతుంది అనమాట. 1,00,000 మంది ప్రోగ్రామ్ ఇది జీవిత కాలం మొత్తం 2026 మరపురా అని అంటాం కదా, 2026ని మర్చిపోలేమంటాము. అలాంటిది మనకు ఈరోజు 2026లో 1,00,000 మంది ప్రోగ్రాంలో మనం కనుక పార్టిసిపేట్ అవుతే అది మెమరబుల్ డే అవుతుంది అనమాట మనకు. కాబట్టి దానికోసం మనం కంపెనీ కూడా వేరే ఏం పెట్టలేదు. మన ఐడిని మనమే వర్క్ చేసుకొని మనమే డబ్బు సంపాదించుకొని మనమే ఫ్రీగా రమ్మంటుంది కంపెనీ. కాబట్టి 100% చేయొచ్చు. ఇది ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాలి. దీన్ని ఎవరు కూడా మిస్ చేయొద్దు. ఎందుకని 100% చాలామంది యూజ్ చేసుకుంటున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు ఈరోజు రేపు యూజ్ చేసుకునే వాళ్ళు. పక్కా ఎక్కువ మంది ఫొటోస్ కూడా వస్తాయి గురించి. థ్యాంక్ యూ గురించి. నెక్స్ట్ సార్ సాయినాయక్ సార్ మాట్లాడండి.
థ్యాంక్ యూ మోర్జీ అవకాశం ఇచ్చినందుకు. సో హ్యాపీ న్యూ ఇయర్ మోర్జీ అందరికి. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది మోర్జీ 1,00,000 మంది ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం అంటే. సో అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మోర్జీ, ఓ రూపాయి కూడా మనం పే చేయకుండా ఫ్రీగా ప్రోగ్రామ్ తీసుకుంటున్నాం మోర్జీ. సో 3 years నుంచి నేను 1,00,000 మంది ప్రోగ్రామ్ తో ఎక్కడ కూడా అటెండ్ కాలేదు మోర్జీ. సో చాలా మంది ప్లాన్ చెప్పేటప్పుడు నువ్వు ఢిల్లీలో పోయి ఏమైనా కంపెనీ చూసావా, కంపెనీ నీకు తెలుసా అని కొంతమంది డౌట్ వేసేవాళ్ళు. సో ఈరోజు ఢిల్లీకి పోయి గల్లీలో అందరికి సమాధానం చెప్పాలని డిసైడ్ అయిపోయాం మోర్జీ. సో 100% మోర్జీ ప్రోగ్రామ్ జరిగినందుకు జరగబోతుంది మోర్జీ, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ చాలా మిరాకిల్ జరుగుతుందని అనిపిస్తుంది మోర్జీ. అందులో మేము 100% ఉండి చేస్తాం మోర్జీ. థ్యాంక్ యూ మోర్జీ అవకాశం ఇచ్చినందుకు. గ్రేట్ సార్, సూపర్. ఓకే, ఢిల్లీలో చూసి గల్లీలో సమాధానం చెప్తా అంటుండు. ఎస్ సార్ నో? ఎస్ మోజీ. గ్రేట్. నెక్స్ట్ దివ్య మేడం. గుడ్ మార్నింగ్ శివశంకర్ సార్జీ. గుడ్ మార్నింగ్ మేడం. ఆల్ మై సేవ్ షాప్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. నేను నిజంగా నమ్మలేకపోతున్నాను సార్, ఢిల్లీ చూసే అవకాశం నెక్స్ట్ 1,00,000 మందిలో నేను ఒకదానిగా రావడం నిజంగా నా అదృష్టంగా సేవ్ షాప్ వల్ల నాకు లభించింది. నిజంగా సార్ నేను ఎన్ని స్టడీస్ చేసినా నా లైఫ్ ఇలా కొనసాగిన ఢిల్లీ చూసే అవకాశం అయితే కలగదు. అండ్ అలాగే ఆగ్రాలో తాజ్మహల్ విజిట్ కూడా చాలా 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 హ్యాపీగా ఉంది. నేను నా ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేస్తూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అలాగే ఈ ఆపర్చునిటీ వల్ల నలుగురు చూపించుకుంటూ కూడా నేను ప్లాన్ చేసుకోగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. 1,00,000 మందిలో నేను ఒక దాన్ని అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, ఢిల్లీ కాదు, తొందరలో బ్యాంకాక్, ప్యారిస్ అండ్ దుబాయ్ అన్ని కంట్రీస్ కూడా విజిట్ చేస్తారు. ఆల్ ఓవర్ ఇండియా చూస్తూనే మళ్ళీ ఆల్ ఓవర్ ద కంట్రీ, ఆల్ ఓవర్ ద వరల్డ్ టోటల్ కంట్రీస్ కూడా విజిట్ చేస్తారనమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మంచిగా ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ సార్. భూదేవి మేడం. జై హో మా గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు గురుజీ. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్, అందరికి హ్యాపీ న్యూ ఇయర్. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది గురుజీ. 25th యానివర్సరీకి సెలబ్రేషన్ కి నేను కూడా అటెండ్ కాబోతున్నందుకు. నేను కూడా ఇప్పుడు ఇక్కడ 1,00,000 మందిలో నేను కూడా ఒక దాన్ని అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది గురుజీ. అందరికి సమాధానం కూడా చెప్పొచ్చు గురుజీ. దీంతో చాలా మంది ప్లాన్స్ కి వెళ్ళినప్పుడు నువ్వు ఢిల్లీ నువ్వు వెళ్ళావా, నువ్వు కంపెనీ చూసావా అనే వాళ్ళు చాలా మంది నాకు ఎదురయ్యారు గురుజీ. నేను కూడా వాళ్ళకి వెళ్ళి అక్కడ ధైర్యంగా ఇప్పటి నుంచి అర్థం చేయడానికి నాకు ఒక పెద్ద ఛాన్స్ గురుజీ ఇది. నేను కూడా ఇప్పుడు నా డౌన్లైన్స్ లో ఉన్న వాళ్ళందరినీ నేను అక్కడ టీమ్ తో పాటు టోటల్ గా నేను అక్కడ కూర్చుంటానని ఖచ్చితంగా కమిట్మెంట్ తీసుకున్నాను గురుజీ. అందుకోసం నేను ఫస్ట్ స్టార్టింగ్ నాకు తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ అయితే నా కింద ఒకరిని తీసుకున్నాను. ఈ 2-3 days లో నా ప్యారిటీ మొత్తాన్ని నేను అక్కడ కూర్చోబెట్టడానికి నేను ఖచ్చితంగా నేను ట్రై చేస్తున్నాను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ అవకాశం ఇచ్చినందుకు. నెక్స్ట్ కవిత మేడం, మాట్లాడండి మేడం ఫస్ట్. గుడ్ మార్నింగ్ గురుజీ. జయ గురుజీ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గురుజీ మంచి అవకాశం గురుజీ. ఒక ఇంట్లో ఉండి లేడీస్ ఢిల్లీ చూడడం అంటే మామూలు కాదు గురుజీ. అంటే ఆలోచననే ఉండదు గురుజీ ఢిల్లీ చూడాలని. మాకు షేప్ షాప్ కంపెనీ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చింది గురుజీ. చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి షేప్ షాప్ కి, గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి గురుజీ. బిగ్ క్లాప్స్ కూడా గురుజీ. ఎందుకంటే మామూలు లేడీస్ ఢిల్లీ వెళ్ళడం అనేది కళలు అంటే కొంతమందికి మామూలు కూడా జరగదు గురుజీ. ఇంత మంచి అవకాశం తీసుకుంటూ టీమ్ లో కూడా ఎక్కువ మంది మెంబర్స్ ను మేము అచీవ్ చేసి తీసుకొస్తాం గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నెక్స్ట్ గోవిందమ్మ మేడం, కాంటెస్ట్ అచీవర్. గుడ్ మార్నింగ్ గురుజీ. ఈ జూమ్ ప్యానల్ అందరికి గుడ్ మార్నింగ్ గురుజీ. హ్యాపీగా ఉంది గురుజీ. ఢిల్లీ వెళ్ళాలని హ్యాపీగా ఉంది. ఇంకా నా టీమ్ లో కూడా ఎక్కువ మందిని ఇంకా ఢిల్లీ కూడా తీసుకొస్తాను. ఈ రోజు హ్యాపీగా ఇంతగానో హ్యాపీగా ఉందంటే అసలు సింగిల్ టైం షాపింగ్ ఆ రోజు చేయకుంటే ఈ రోజు నేను ఢిల్లీ కాదు, ఇట్లా గడప కూడా దాటేదాన్ని కాదు. సూపర్ గురుజీ. ఢిల్లీ నా టీం నుంచి కూడా ఢిల్లీ వస్తున్నారంటే ఇంకా ఇప్పుడు ఢిల్లీ పోకముందే ఫోటోలు చూయించుకొని ఐడియాలు అవుతున్నాయి మా గురుజీ.
అసలు ఢిల్లీ పోతే ఇంకా ఎంత వరకు జరుగుతుందని ఊహించలేను. ఇంకా హ్యాపీగా ఉంది మా గురుజీ. ఇంకా సింగిల్ టైం షాపింగ్ చేసి ఇంకా అన్ని అచీవ్మెంట్ తీసుకుంటున్నంటే ఇంకా ముందు తర్వాత ఇంకా చాలా ఉందని అనుకుంటున్నాను మా గురుజీ. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మా గురుజీ. సింగిల్ టైం షాపింగ్ వలన ఇంత అచీవ్మెంట్ ఉందంటే చాలా అసలు కంపెనీకి ఒకసారి థ్యాంక్ యూ గురుజీ. కాప్లైన్ సార్ వాళ్ళకి, మా మేడం కి, అందరికి థ్యాంక్ యూ మా గురుజీ. ఈ అవకాశం కానీ మన కంపెనీ యొక్క మెంటర్స్ కానీ చూసే అవకాశం ఎక్కడ దొరకదు గురుజీ. అలాంటి మన వన్ అండ్ ఓన్లీ సేఫ్ షాప్ కంపెనీలో దొరుకుతుంది గురుజీ. చాలా హ్యాపీగా ఉంది గురుజీ. నాతో పాటు నా టీం మెంబర్స్ ఇంకా తీసుకొస్తాను గురుజీ. ఇంత మంచి మెంటర్స్ కి ఇంత మంచి కంపెనీలో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది గురుజీ. లేడీస్ అయ్యండి ఒక ఇంట్లో వంట పని చేసుకుని ఉండే వాళ్ళకు కూడా ఢిల్లీకి వెళ్ళి చూసే అవకాశం ఓన్లీ సేఫ్ షాప్ ద్వారా దొరుకుతుంది గురుజీ. థ్యాంక్ యూ గురుజీ ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. 2026లో మంచి ప్రోగ్రామ్ కూడా అటెండ్ చేసినందుకు కంపెనీ కూడా బిగ్ థ్యాంక్స్ గురుజీ. సూపర్ మేడం, సూపర్. నెక్స్ట్ రాధిక మేడం మాట్లాడిందా? రాధిక మేడం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు. గుడ్ మార్నింగ్ గురుజీ. చాలా హ్యాపీగా ఉంది గురుజీ. నేను ఢిల్లీ చూస్తా అని ఎప్పుడు అనుకోలేదు. ఈ షేప్ షాప్ లో జాయిన్ కావడం వల్ల అది సాధ్యమైంది. ఫ్రెండ్స్ తో వెళ్ళాలి అంటే చాలా ప్లాన్ చేయాలి చాలా డేస్ నుంచి. కానీ ఒక ఐడియా వేయడం వల్ల ఇంతమంది ఫ్రెండ్స్ తో ఢిల్లీ చూస్తా అన్న ఆనందం చాలా ఉంది. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రైట్ మేడం, సూపర్. రవికుమార్ గారు టైగర్ ఆపుకొని మాట్లాడు. డ్రైవింగ్. ಥ್ಯಾಂಕ್ ಯು ಗುರುಜಿ, ಅವಕಾಶ ಕೊಟ್ಟಿರೋದಕ್ಕೂ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ಗುರುಜಿ. ವಾಯ್ಸ್ ಕ್ಲಾರಿಟಿನಾ ಗುರುಜಿ? క్లారిటీ టైగర్ మాట్లాడు ಗುರುಜಿ. ಕನ್ನಡ. ಓಕೆ ಗುರುಜಿ, ಥ್ಯಾಂಕ್ ಯು ಗುರುಜಿ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿರೋದಕ್ಕೂ. ನಮ್ ಚಿಕ್ಕ ಹಳ್ಳಿಗಳಲ್ಲಿ ಸಿಕ್ಕದು ZPTC MPTC ಪ್ರೋಗ್ರಾಮ್ ನಡೆದ್ರೇನು ಸಾರಾ ಪ್ಯಾಕೆಟ್ ಬಿರಿಯಾನಿ ಪ್ಯಾಕೆಟ್ ಕೊಟ್ಟರೆ ಒಂದು 100 ಮೆಂಬರ್ಸ್ 2 ಮೆಂಬರ್ಸ್ಗೆ ಜೈ ಜೈ ಅಂತ ಹೊಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ ಗುರುಜಿ. YCP TDP ಅಂತ ಹೇಳ್ಕೊಂಡು ಇದರಲ್ಲಿ. ಬಟ್ ಇದರಲ್ಲಿ 1 ಲಕ್ಷ ಜನ ಸೇರ್ಬೇಕಾದ್ರೆ ಆಶಾಮಾಷಿ ಕಂಪನಿ ಅಲ್ಲ ಗುರುಜಿ. ಇದರಲ್ಲಿ ನಮ್ಮ ಹೆಸರು ಬಂದಿರೋದಕ್ಕೂ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ಗುರುಜಿ. ತುಂಬಾ ಖುಷಿ ಆಗ್ತಾ ಇದೆ. ಆಮೇಲೆ ನಮ್ಮ ಗ್ರೇಟ್ ಅಪ್ಲೈನ್ ಸಾಯಿ ಸಾರು ನಮ್ಗೆ ತುಂಬಾ ಸಪೋರ್ಟ್ ಕೊಟ್ಟು ನಮ್ಮಿಂದ ಒಂದು 10 ಮೆಂಬರ್ಸ್ ಈಗ ಆಲ್ರೆಡಿ ಸೆಲೆಕ್ಟ್ ಮಾಡಿದ್ದಕ್ಕೆ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ಗುರುಜಿ. ಆಮೇಲೆ ಇದರಲ್ಲಿ 1 ಲಕ್ಷ ಜನ ಅಂದ್ರೆ ಆಶಾಮಾಷಿ ಅಲ್ಲ ಗುರುಜಿ. ಅದರಲ್ಲಿ ನಾನು ಒಬ್ಬನಾಗಿರೋದಕ್ಕೆ ತುಂಬಾ ಖುಷಿ ಆಗ್ತಾ ಇದೆ ಗುರುಜಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಗುರುಜಿ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿರೋದಕ್ಕೆ. రైట్ సార్, సూపర్. ఓకే, అర్థమైంది గురుజీ. టైగర్ అర్థమైంది అందరికి లీడర్స్? దాన్ని మళ్ళీ తెలుగులో చెప్పు సార్ రవి సార్. ఓకే గురుజీ. బాగుండదు. ఇప్పుడు మాణిక్యం సార్, సాయినాథ్ సార్, ఎనీబడి చెప్పొచ్చు. మీరే చెప్పడం కాకుండా. ఉన్నారా సాయినాథ్ సార్? చెప్పండి, ఏం చెప్పింది మీ టైగర్? థ్యాంక్ యూ మార్జీ. సో రవి సార్ ఏం చెప్తున్నారు అంటే మార్జీ, బయట సో ZPTC MTTC అండ్ రాజకీయ నాయకుల పార్టీలకి బిర్యానీలు మందు బాటలు ఇచ్చి సో 100 మంది 200 మంది కోసం ఎంతో చేస్తారు. బట్ మన సేఫ్ షాప్ 1,00,000 మందితో చేస్తుందంటే అది ఆషామాష ప్రోగ్రామ్ కాదు. బట్ అంత ధైర్యం ఎవరు చేయరు అని చెప్తుండే మార్జీ రవి సారు. బట్ అందులో రవి సార్కి 10 మెంబర్స్ అప్పచెప్పాము మార్జీ తీసుకురమ్మనేసి ఢిల్లీకి. సో అదే విధంగా సో రవి సార్ పేరు రావడంతో చాలా సంతోషంగా ఉందని చెప్తున్నాం మార్జీ. గ్రేట్ సార్. ఓకే, సూపర్. ఓకే, అట్లా చూడండి, రవి సార్ 10 మెంబర్స్ టార్గెట్ పెట్టుకున్నాడు. అట్లా మిగతా వాళ్ళు కూడా ఒకరొకరు 10, 20, 30 ఎంత వీలైతే అంత, ఎంత ఎక్కువ మంది వీలైతే అంత అటెండ్ చేయించే ప్రయత్నం చేయండి. రైట్. నెక్స్ట్ ఎనీబడి మాట్లాడవచ్చు అనమాట ఫాస్ట్గా. మార్జీ, థ్యాంక్ యూ మార్జీ. ఎస్ సార్. మార్జీ, నిజంగా ఎంపీలు ముఖ్యమంత్రులు ఢిల్లీలో వెళ్తారు మార్జీ. సర్వసామాన్యం కాదు. ఎంపీలు అంటే ఒక మేజర్ సిటీలో ఉండి వెళ్తారు మార్జీ. నిజంగా ఈ రోజున గల్లీలో నుంచి ఢిల్లీ తీసుకెళ్తుంది కేవలం మనం చేసే పనిలో నుంచే. ఎక్కడైతే మన సేల్ కోసం చేస్తున్నాం ఆ సేల్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నాం మార్జీ. నిజంగా ఎంత చెప్పినా కూడా తక్కువే మార్జీ. రెండోది, 1,00,000 మంది రాజకీయ పార్టీలు మొత్తం కలిసినా కూడా ఆ పని చేయలేదు మార్జీ. నేషనల్ వైడ్ పార్టీలు చేసినా కూడా ఆ పని చేయలేదు మార్జీ. ఈ రోజున దట్ ఈస్ గ్రేట్ స్ట్రేప్స్ ఆఫ్ చేస్తుంది మార్జీ. అందులో మనం ఇన్వాల్వ్ అయి ఉంటాం, ఎనీ కమ్యూనిటీ ఫ్యామిలీ అయి ఉంటాం. చాలా అదృష్టం మార్జీ. థ్యాంక్ యూ మార్జీ. కొడి ధన్యవాదాలు మార్జీ. రైట్ సార్, సూపర్. నెక్స్ట్ మార్జీ, పద్మ మేడం అని చెప్పేసి ఉన్నారు మార్జీ. మేడం కి హ్యాండ్ రేజ్ చేయడానికి ఆల్రెడీ అన్మ్యూట్ లో ఉన్నారు మార్జీ. మాట్లాడించండి. పద్మ మేడం, వెల్కమ్. థ్యాంక్ యూ గురుజీ.
నాకైతే ఈ అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నాకైతే ఈ అవకాశం వచ్చింది నాకు ఢిల్లీ కోరికి నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఢిల్లీ ఆనందంగా ఎప్పుడైనా పోయినావా? సార్. మీరు వెళ్ళారా ఢిల్లీ ఎప్పుడన్నా? పోలేదు సార్ నేను. ఇప్పుడు వస్తున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉంది సార్. నాకైతే చాలా చాలా అనిపిస్తుంది మంచిగా. గ్రేట్ గ్రేట్. మరి మీతో పాటు ఒక 10 మెంబర్స్ తీసుకొని రావాలా? తెస్తా సార్. ఓకేనా మేడం? ఓకే సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ మేడం. రాముల్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. నాగమణి మేడం కి ఛాన్స్ ఇక్కడ గురించి గుడ్ మార్నింగ్. మాట్లాడండి. అవకాశం ఫస్ట్ నేను నిన్న మీటింగ్ కరెక్ట్ కాలేదు గురించి హ్యాపీ న్యూ ఇయర్ గురించి ప్యానల్ ఉన్న అందరికి గురించి 2025 యానివర్సరీకి కాంటెస్ట్ పెట్టినప్పుడు శ్రీనివాస్ నాకు గుర్తు చెప్తా ఉన్నప్పుడు ఈ ప్రీ ఎంట్రీకి ఎక్కడ 200 గట్టిగా మాట్లాడండి. 100 బియ్య పెట్టి మంచి అవకాశం అందరికి మంచి అవకాశం కల్పించింది. థ్యాంక్ యూ గురి, కోటి కోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ గురి. నెక్స్ట్ నామని మేడం అన్మ్యూట్ చేయండి మేడం. అన్మ్యూట్ నాగమణి మేడం అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి మేడం. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ముందుగా మీకు అందరికి హ్యాపీ న్యూ ఇయర్ మా గురూజీ. హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. నేను చాలా సిచ్యువేషన్ ఎదుర్కొన్న గురూజీ. నువ్వు ఢిల్లీ చూసే అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అందరికన్నా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే కొన్ని ఒక్కిద్దరు ముగ్గురు నాతో అన్నారు. ఏమన్నారంటే నువ్వు మధ్యలో ఎక్కడో తీసుకొచ్చి ఇస్తున్నావు, ఢిల్లీ నుంచి రాలేదు ఈ ప్రొడక్ట్ అనేది చెప్పేసి అన్నారు అనమాట. వాళ్ళకి నేను చెప్పే సమాధానం కూడా ఒకటే, ఢిల్లీ వస్తే గానీ నేను వెళ్తున్నా కాబట్టి నాకు అర్థమైంది. నేను తర్వాత వాళ్ళకు కూడా సమాధానం చెప్పగలుగుతా గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ, నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. రైట్. ఇంతకుముందు చూసారు కదా పద్మా మేడంని. హ్యాండ్ రైజ్ చేయడానికి రాలేదు మేడంకి. హ్యాండ్ రైజ్ చేయడానికి రాకుండా ఢిల్లీ వస్తుంది మేడం. హ్యాండ్ రైజ్ చేయడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఢిల్లీ రావట్లేదు, ఒక్కసారి చూడండి. హ్యాండ్ రైజ్ చేయడానికి రాని మేడం కూడా ఢిల్లీ రావడానికి రెడీ అవుతున్నప్పుడు హ్యాండ్ రైజ్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇంకా కొంచెం మంది ఢిల్లీకి ఇంకా రాలేదు. అంటే ఢిల్లీకి ఇంకా రాలేదని అంటే ఇంకా పోస్ట్ ఫోటో రాలేదనేది అర్థం. ఓకేనా? రైట్. అది చూసుకోవాలి క్లియర్గా. చాలామంది ఏమనుకుంటారంటే మా గురుజీ వాళ్ళు ఉన్నారు ఎలాగైనా తొలుకొని పోతారులేండి అని అనుకుంటుంటారు. గుర్తుకు పెట్టుకోండి, ఎంత లేట్ అయ్యే కొద్దీ మనకు ప్రిఫరెన్స్ అంత తగ్గుతుంది. ఎందుకంటే ఇది ఓవరాల్ ఇండియా మొత్తం కౌంట్, డే వైజ్ తీసుకుంటారు కౌంట్. ఆ డే వైజ్ తీసుకుంటున్నప్పుడు మనం ఎంత లేటుగా చేస్తున్నామో, మన ఫోటో ఎంత లేటుగా వస్తుంటుందో అంత వెనకబడిపోతుంటాం. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మన టికెట్ పాస్ అనేది 100% తీసేసుకోవాలి. కాబట్టి ఇమ్మీడియట్గా ఈరోజు ఛాన్స్ ఉంది ఇంకా మంచిగా మనకు. ఈరోజు చూడండి ఫాస్ట్గా ఎవరైతే ఉన్నారో ఇంకా క్లోజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శంకర్ సార్ మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్ మాజీ. గుడ్ మార్నింగ్ జయ మాజీ. కోటి ధన్యవాదాలు మాజీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. రియల్ గా గ్రేట్ అనుకోవచ్చు మాజీ షేప్ షాప్. ఎందుకంటే మాజీ 25 years మాజీ నేను డ్రైవింగ్ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్. డ్రైవింగ్ ఫీల్డ్ లో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మాజీ జస్ట్ నేను మన రాష్ట్రాలు దాటి వెళ్ళలేదు మాజీ. కానీ ఈ రోజు గ్రేట్ గా ఢిల్లీ వెళ్ళి ఎంజాయ్ చేసి రావడం, ప్లస్ ఢిల్లీలో మన కంపెనీని చూడటం, ఇంక 1,00,000 మందిలో నేను ఒక్కడిని వెళ్ళినానని మనం ప్రూఫ్ చూపించుకోవడం మార్జీ చాలా గ్రేట్ మార్జీ. కంపల్సరీ మార్జీ నేను నా టీం ను కూడా తీసుకుని వస్తున్నా మార్జీ. కోటి ధన్యవాదాలు. ఓకే, నెక్స్ట్ సార్. నందుకు సో ఢిల్లీ ప్రోగ్రామ్ కి క్వాలిఫై అయినందుకు చాలా హ్యాపీగా ఉంది గురుజీ. సో ఇంతకు ముందు అభిషేక్ మార్జీ, రవీందర్ మార్జీ టెస్ట్ మనీలో చెప్పారు మార్జీ. సో ఫస్ట్ దిశకి ఆగ్రా వెళ్ళాము. అక్కడ దిశ కోసం కాదు, తాజ్ మహల్ ని చూసి ఫిక్స్ అయిపోయాము బిజినెస్ చేయాలని చెప్పి. సో అప్పుడు ఫ్రెషర్ లెవెల్లో ఉండి తాజ్ మహల్ విజిట్ చేసి తాజ్ మహల్ ఫొటోస్ చూపిస్తూ ఈరోజు గ్రౌండ్ లెవెల్ రీచ్ అయ్యారు మార్జీ గురుజీ వాళ్ళు. సో ఈ రోజు ప్రతి ఒక్కరికి ఆ ఛాన్స్ వచ్చింది గురుజీ.
సో చూడండి, ఢిల్లీ నడి ఒడ్డున వెళ్ళాము. సో తాజ్ మహల్ విజిట్ చేసాము. అది కూడా ₹1 కాస్ట్ లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో కంపెనీ తీసుకెళ్లే ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యాము. ఒకరిద్దరు కాదు, సో ఢిల్లీలో 1,00,000 మందితో అటెండ్ అయ్యామని చెప్పేసి లైవ్ ప్రూఫ్ గా చూపించుకునే ఛాన్స్ వచ్చింది గురుజీ. సో థ్యాంక్ యూ గురుజీ. సో మా టీం నుంచి ఎక్కువ మందిని క్వాలిఫై చేపిస్తాం గురుజీ. సో ఆపర్చునిటీని ఖచ్చితంగా వినియోగించుకుంటాం మార్జీ. సో నిన్న సుజాత గురుమాత ఒక మాట అన్నారు మార్జీ, ఎవరైతే ఢిల్లీ ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతారో ఖచ్చితంగా వాళ్ళు డైమండ్లు యూసీఎల్ అవుతారు. పక్క కమిట్మెంట్ తీసుకొని వర్క్ చేస్తారు. అంత ఎక్సలెంట్ గా జరగబోతుందని చెప్పేసి కూడా గురుమాత కూడా చెప్పడం జరిగింది గురుజీ. సో దీన్ని ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటాం వార్జీ విత్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ గురుజీ. రైట్ మేడం, సూపర్. ఓకే రైట్, ఫైనల్ గా కొందరు షేర్ చేస్తున్నా. ఇంకెవరన్నా మాట్లాడవచ్చు, ఎనీబడి లాస్ట్. మేడం ఎలా ఫీల్ అవుతున్నారు మీరు మీ టీంతో ఎక్కువ మందితో రాబోతున్నందుకు? మేడం మార్జీ జయం మార్జీ. ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? మార్జీ చాలా హ్యాపీ ఉంది మార్జీ. ఈ రోజు ఇంకొక 10 మెంబర్స్ అయిపోతారు మార్జీ 100% మన టీంలో. సో దాదాపు రియల్ గా మార్జీ ఢిల్లీ చూడడం అంటే అది మామూలు విషయం కాదు. సో చాలా మంది రియల్ గా నాగమణి మేడం అన్నట్టే అంటుంటారు మార్జీ, మీరు ఏమైనా ఢిల్లీని చూసి వచ్చారా, కంపెనీని చూసి వచ్చారా, ఇది నిజంగా అక్కడే ఉందా, ప్రూఫ్ ఏంది అని చాలా మంది అంటూనే ఉన్నారు. సో వాళ్ళకి ఆ ప్రూఫ్ అనేది కూడా మేము వెళ్ళి చూపించడం కూడా జరుగుతుంది. కొంతమంది డౌట్ తో కూడా కంపెనీని చూడడానికి కూడా రావడం జరుగుతుంది కూడా మార్జీ. అండ్ ఢిల్లీనే కాదు, మధ్యలో ఆగ్రా కూడా ఉంది, తాజ్ మహల్, ఒక కమిట్మెంట్ అనేది కూడా అక్కడ తీసుకొని రావడం కూడా జరుగుతుంది. సో అది చాలా మంచి ప్లేస్, విజిట్ ప్లేస్ కూడా అని చెప్పుకోవచ్చు. సో చాలా మంది వస్తున్నాం మార్చి మన టీంలో అయితే 100%. సో ఇంత 100 బీవీతో ఛాన్స్ రావడం అనేది రియల్ గా గ్రేట్ మార్చి. 1,00,000 మందిలో మేము ఉండడం అనేది కూడా రియల్ గా చాలా హ్యాపీగా ఉంది మార్చి. థ్యాంక్ యూ సో మచ్ మార్చి. రైట్, సూపర్ మేడం, సూపర్. ఎవరైతే హ్యాపీగా ఫీల్ అవుతారో వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తాయి అనమాట. ఈ చిన్న ప్రోగ్రామ్ ఢిల్లీ కదా నాకు ఎందుకులే అన్నట్లు ఉంటే వాళ్ళు ఎక్కువ అచీవ్మెంట్ తీసుకోలేరు. అర్థమవుతుందా? దీన్ని ఓకే ఛాలెంజింగ్గా తీసుకోవాలి, ఓకే ఒక కమిట్మెంట్గా తీసుకోవాలి. తీసుకుంటే 100% ఇంకా ఎక్కువ మంది అటెండ్ అవుతారు, ఎక్కువ అచీవ్మెంట్స్ వస్తాయి అనమాట దాని తర్వాత. బుజ్జి మేడం మాట్లాడతారు మార్చి. ఓకే మాట్లాడండి. మాట్లాడండి శిరీష మేడం. శిరీష మేడం కన్వర్ట్ అవ్వట్లేదు. కరుణాకర్ సార్ మాట్లాడండి అంతలో. మార్జీ థ్యాంక్ యూ మార్జీ, అవకాశం ఇచ్చిన కొడుకుతున్నావు మార్జీ. ఢిల్లీ అవకాశం అనేది మార్జీ మేము 2 years పైనకెళ్ళి బిజినెస్ లో ఉన్నాం మార్జీ. చాలా మంది ఉన్నారు మార్జీ, మీరు కంపెనీ చూసారా అని ఎంతో మంది ఉన్నారు మార్జీ. అవకాశం వచ్చింది మార్జీ, ఇప్పుడు అవకాశం వచ్చింది దానికి 100% యూజ్ చేసుకోవాలి మార్జీ. ఇప్పుడు వచ్చిన ఛాన్సెస్ మళ్ళీ వచ్చేది కష్టం అన్నమాట గ్యారంటీగా. టీంను కూడా మంచి టీంని తీసుకొస్తాం మార్జీ ఈసారి ఢిల్లీకి అనేది. ఇప్పటికి దాదాపు ఒక 14 మంది వరకు అయిపోయినాయి మార్జీ. ఇంకా ఈ రోజు కూడా ఇంకా ఉన్నాయి మార్జీ, ఇంకొక 5 పేమెంట్లు ఉన్నాయి, ఈ రోజు చేపిస్తాం మార్జీ. ఆల్మోస్ట్ వచ్చేసి మంచి టీం తీసుకొస్తాం మార్జీ. ఈ రోజు 100% గా 6 తారీఖు వరకు క్లోజింగ్ అనేది 7 అనేది 6 తారీఖు వరకు పెట్టుకుంటాం మార్జీ. మేము టోటల్ గా వచ్చేసి మా టీంకి లెక్క టీం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మార్జీ. థ్యాంక్ యూ మార్జీ అవకాశం ఇచ్చినందుకు. రైట్, మరి ఒక ఫైనల్ గా ఇది ఇక్కడ సేవ్ చేసిన తర్వాత కొందరివి రిమైనింగ్ మాట్లాడదాం. ఓకేనా? రెడీయా? రైట్, గ్రేట్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ మాణిక్యం సార్, 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయినందుకు. కంగ్రాచులేషన్స్ మాణిక్యం సార్. కంగ్రాచులేషన్స్ మాణిక్యం సార్. గ్రేట్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ ప్రసాద్ సార్, 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ ప్రసాద్ సార్. కంగ్రాచులేషన్స్ ప్రసాద్ సార్. గ్రేట్ కంగ్రాచులేషన్ రామకృష్ణ సార్, 25th యానివర్సరీకి ఎలిజిబుల్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ రామకృష్ణ సార్. గ్రేట్ కంగ్రాచులేషన్స్ విష్ణువర్ధన్ రెడ్డి సార్, 25th యానివర్సరీ ఎలిజిబుల్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ విష్ణువర్ధన్ రెడ్డి సార్. గ్రేట్ కంగ్రాచులేషన్స్ కవిత మేడం, 25th యానివర్సరీ ఎలిజిబుల్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ కవిత మేడం. గ్రేట్ కంగ్రాచులేషన్ మురళీధర్ సార్, 25th యానివర్సరీ ఎలిజిబుల్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ మురళీధర్ సార్. కంగ్రాచులేషన్స్ మురళీధర్ సార్. గ్రేట్ కంగ్రాచులేషన్ భానుప్రసాద్ సార్, 25th యానివర్సరీ ఎలిజిబుల్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ భానుప్రసాద్ సార్. కంగ్రాచులేషన్స్ భానుప్రసాద్ సార్. గ్రేట్ కంగ్రాచులేషన్స్ అశోక్ సార్, 25th యానివర్సరీ ఎలిజిబుల్ అయ్యారు.
కంగ్రాచులేషన్స్ అశోక్ సార్. అశోక్ సార్. గ్రేట్ కంగ్రాచులేషన్స్ నవీన్ కుమార్ సార్ 25th యానివర్సరీ ఎలిజిబుల్ అయ్యారు. గ్రేట్ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ నవీన్ కుమార్ సార్. కంగ్రాచులేషన్స్ నవీన్ కుమార్ సార్. గ్రేట్ కంగ్రాచులేషన్స్ సుధాకర్ సార్ 25th యానివర్సరీ ఎలిజిబుల్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ సుధాకర్ సార్. రైట్, సూపర్. ఇప్పటి వరకు ఇవి వచ్చాయన్నమాట. ఈరోజు ఇంకా ఎక్కడి నుండి క్లోజ్ అయితే రేపు మిగతా వాళ్ళకి షేర్ చేద్దాం. ఓకే, రైట్. నాయుడు హ్యాండ్ రైజ్ చేశాడు, ఎలిజిబుల్ అయ్యిందా టైగర్? మాణిక్యం సార్ లేదు మాజీ, ఈరోజు అవుతుంది నాయుడు సార్. మరి ఎందుకు హ్యాండ్ రైజ్ చేశాడు? మాట్లాడటానికి ఎంటర్ చేశారు నాయుడు సార్. గవర్నర్ సార్ మాట్లాడారు. ఎలిజిబుల్ కానందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంతమంది ఎలిజిబుల్ అయ్యారు కాబట్టి ఏం తెలుసుకున్నారు చెప్పండి. గురుజీ చెప్పండి, మీ వాయిస్ రావట్లేదు సరిగా, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ ఢిల్లీలో అవకాశం వచ్చిన నాకు కూడా చాలా గర్వంగా ఉంది స్వామి. నా కన్ఫర్మ్ గా నా టీంలో కనీసం ఒక 5 members మేము ఎలిజిబుల్ అయ్యి ఢిల్లీ ప్రోగ్రామ్ అటెండ్ అవుతాం స్వామి. రేపు పొద్దున మాకు ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మా ఫర్దర్ కొత్త టీం వాళ్ళకి మేము చెప్పడానికైనా సరే ఏదైనా మాకు సహాయపడుతుందని అనుకుంటున్నాం. రైట్ రైట్. ఫస్ట్ ఈ రోజు మీరు హలో ఓకే ఎలిజిబుల్ కాండి సార్. ఐడీలు కొట్టియండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఐడి కొట్టించిన తర్వాత ఆ విధంగా ఎలిజిబుల్ అవుతారు, దాన్ని ప్లాన్ చేయండి. ఓకే రైట్. మరి లీడర్స్ ఇంకా ఎవరైతే కన్ఫర్మ్ కాలేదో అందరూ కూడా కన్ఫర్మ్ చేసుకోండి ఫాస్ట్గా. ఎలిజిబుల్ అవ్వండి. మినిమం 100 BV అనమాట, చాలా తక్కువ. ఓకే, యాక్చువల్గా ఇంత తక్కువ ఎప్పుడు కూడా ఆఫర్ పెట్టలేదు, ఇంత మంచి ఆఫర్. ఓకే, ఈ ఆఫర్తో ఏంటంటే మనము ఢిల్లీ వెళ్ళొచ్చు, 1,00,000 మందిలో మనం కూడా భాగం అవుతాం. ఓకే, ఒకప్పుడు అనేవాళ్ళు కదా స్వాతంత్ర ఉద్యమంలో మేము కూడా పార్టిసిపేట్ చేసాం, మా తాత పార్టిసిపేట్ చేసాడు అని చెప్తుంటారు కదా. రాబోయే రోజుల్లో మీ మున్మన్మన్లు వాళ్ళంతా చెప్పుకుంటారు అనమాట. ఒకప్పుడు షేప్ షాప్ అనే కంపెనీ ద్వారా, ఓకే ఇప్పుడు కూడా ఉంది కదా చూస్తున్నారు కాబట్టి అని చెప్తుంటారు అందరూ. షేప్ షాప్ అనే కంపెనీ ద్వారా చూడు మా తాత అప్పట్లో ఓకే 1,00,000 మందితో ఓకే ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాడంట అని ఫోటో చూపించుకుంటారు అనమాట. అర్థమవుతుందా? మా తాతయ్య ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి ఇంకా మంచిగా ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి మంచిగా ఫోకస్ చేసినందుకు ఓకే గురుడుగా మేము ఇప్పుడు ఈ విధంగా ఇంత మంచి విల్లాలో ఉన్నాం. ఓకే, ఇంత మంచి లగ్జరీ కారు తీసుకున్నాం. మా తాతయ్య ఇవన్నీ అచీవ్మెంట్స్ మా తాతయ్య ద్వారా ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. ఇంత పెద్ద 4 విల్లాలు తీసుకున్నాం అంటే మా తాతయ్య వాళ్ళనే. మా తాతయ్య ద్వారా మళ్ళీ మా డాడీ కంటిన్యూ అయింది, మా డాడీ ద్వారా నాకు వచ్చింది అని చెప్పుకుంటాడు అనమాట. వింటున్నారా? కాబట్టి ఈ ప్రోగ్రామ్కి కాండి ఎక్కువ మంది, ఈ ప్రోగ్రామ్కి ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ కావాలన్నమాట, ఎవరు మిస్ కావద్దు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్తో పాటు మినిమం 10 members, 20 members, 30 members, ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ మందిని ఎలిజిబుల్ చేసే ప్రయత్నం చేయాలి. ఓకేనా? రెడీగా? ఆ విధంగా ఎలిజిబుల్ చేయడానికి రెడీ కదా? తీసుకోండి. ఓకే, ఈరోజు 12 వరకు ఉంది టైము క్లోజింగ్ కి. ఈ రోజు కూడా ఎక్కువ మందికి క్లోజింగ్ ఐడీలు క్లోజ్ చేసి బీవీ ఎక్కువ క్లోజ్ చేసి ఓకే న్యూ ఇయర్ లో సెకండ్ డే ఈరోజు. మరి ఈరోజు ఎక్కువ ఐడీస్ క్లోజ్ చేసి ఆ విధంగా రేపటి సెషన్లో ఓకే రేపటి సెషన్లో మీరు కూడా ఉంటారనమాట. రేపటి సెషన్లో మీరు కూడా వచ్చే విధంగా ప్లాన్ చేయండి. ప్రతి ఒక్కరు ప్లస్ మీ టీము, మీరు మీ టీము ఎక్కువ మంది వచ్చే విధంగా ప్లాన్ చేయండి. ఓకే రైట్ లీడర్స్, ఇంతవరకు ఎలా అనిపించింది, ఏం కమిట్మెంట్ తీసుకున్నారు, ప్లస్ ఇంకా ఏం చేయబోతున్నారు అనేది ఫైనల్గా ఒక లీడర్ మాట్లాడతాడు. మిస్టర్ మాణిక్యం సార్ మాట్లాడి క్లోజ్ చేయొచ్చు. క్లోజింగ్ కూడా టుడే 12 వరకు ఉంది. ఎస్ అనౌన్స్ చేశా మేడం, 12 వరకు ఉంది టైమింగ్. ఐడియల్ క్లోజింగ్ చెక్ కూడా బిగ్ చెక్ తీసుకోబోతారు న్యూ ఇయర్లో. ఓకే, కొత్త సంవత్సరం ఈ చెక్ ఇంకా కంటిన్యూ కావాలన్నమాట, అంతకు డబుల్ ట్రిపుల్ కావాలి. కాబట్టి ఓకే ఎవరు కూడా చెక్ తీసుకోకుండా ఉండొద్దు. ఈరోజు ఖచ్చితంగా ఐడీస్ క్లోజ్ చేసి చెక్ తీసుకునే ప్రయత్నం చేయండి. అది కంటిన్యూస్గా 2026లో ఇంకా డబుల్ ట్రిపుల్ చెక్ అవుతుంది అనమాట. రైట్, వెల్కమ్ టైగర్, మాట్లాడి. నిజంగా మాజీ గ్రేట్ ఆపర్చునిటీ మాజీ ఢిల్లీలో ప్రోగ్రామ్ అటెండ్ చేసే అవకాశం మాకు దొరుకుతుంది.
మా టీం అందరూ కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం మాజీ. ఈరోజు ఫోటోలు అన్ని చూస్తుంటే ఖచ్చితంగా మాజీ మన టీమే ఎక్కువ కూర్చుంటది మాజీ. శ్రీనివాస గురుజీ అంటలోనే మొత్తం ఆ స్టేడియంలో సగం టీం మనదే ఉంటుంది మాజీ. ఖచ్చితంగా బస్సులన్నీ కూడా మనం నింపేస్తాం మాజీ అక్కడ. ఖచ్చితంగా ఆ నమ్మకం అయితే ఉంది. అందులో మా టీం ఎంత అయితే ఉండాలని మేము కోరుకున్నాం, ఆ ప్లానింగ్ చేసుకుంటున్నాం మాజీ. ఖచ్చితంగా ఈ రోజు జూమ్ మీటింగ్ అటెండ్ అవడం ద్వారా చాలా మందికి అది బలుబులు ఎదిగాయన్నమాట. ఖచ్చితంగా మనం కూడా మన పాస్ కూడా రిలీజ్ అవ్వాలి, టైం అయిపోతుందని ఒక అలర్ట్నెస్ అనేది వచ్చింది అందరిలోని. ఖచ్చితంగా ఈ రోజు ఇంకా ఎక్కువ మంది పాసులు రెడీ అయిపోతాయి మాజీ. థ్యాంక్ యూ మాజీ, కోటి ధన్యవాదాలు మాజీ. 1,00,000 మందిలో మా టీంను కూడా కూర్చోబెడతాం మాజీ. దాని ద్వారా ఎంతో మంది ఇన్స్పైర్ అవుతారు, ఎంతో మంది బిజినెస్ పట్ల కమిట్మెంట్ తీసుకొని ఫుల్ టైం కూడా చేయగలడానికి అవకాశం ఉంది, టార్గెట్లు పడడానికి అవకాశం ఉంది మాజీ. ఖచ్చితంగా తరతరాలు కూడా చెప్పుకునే విధంగా బిజినెస్ చేయాలంటే ఈ ఢిల్లీ ప్రోగ్రామ్ అనేది మైండ్ లో పడాలి గురించి. ఖచ్చితంగా మా టీం నుంచి కూర్చోబెడతాం. థ్యాంక్ యూ మాజీ, కోటి ధన్యవాదాలు మాజీ. అందరూ పోస్ట్ లో ఉన్న వాళ్ళు అన్మిట్ చేసుకోండి, పిటికలు బిగించుకొని మన స్లోగన్ చెప్పుకుందాం. ఆమె టార్గెట్ అచీవర్, ఆమె టార్గెట్ అచీవర్, ఆమె టార్గెట్ అచీవర్, ఆమె టార్గెట్ అచీవర్, హెవెన్ అచీవర్, ఆమె హెవెన్ అచీవర్, ఆమె హెవెన్ అచీవర్, ఆమె బిగ్ ర్యాంక్ అచీవర్, ఆమె బిగ్ ర్యాంక్ అచీవర్, ఆమె బిగ్ I'm a ర్యాంక్ big అచీవర్, rank achiever. ఆమె బిగ్ ర్యాంక్ అచీవర్, I'm a big rank achiever. ఆమె బిగ్ చెక్ అచీవర్, I'm a big check achiever. ఆమె బిగ్ చెక్ అచీవర్, I'm a big check achiever. ఆమె డైమండ్, I'm a diamond. I'm a diamond, I'm a diamond, I'm a diamond, I'm a diamond, I'm a diamond. I'm a diamond. I'm a diamond, I'm a universal crown ambassador, I'm a universal crown I'm a ambassador, universal crown ambassador. I'm a universal crown ambassador. I'm a universal crown ambassador. Go diamond. Go diamond. Thank you మాజీ, కొట్టుకోడు Thank you, ధన్యవాదాలు. Maji. Thank you so much మాజీ, కొట్టుకోడు ధన్యవాదాలు మాజీ. రైట్, అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ గో డైమండ్ లీడర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ, ధన్యవాదాలు.